హలో ఫ్రెండ్స్, ఎన్విఎన్ వ్లాగ్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు ఇంకో మంచి కథతో వచ్చేసాను. ఒకప్పుడు పచ్చని అడవులతో నిండిన ఓ రాజ్యంలో మునిరాజు అనే తెలివైన యువకుడు ఉండేవాడు. అతను సాధారణ గ్రామంలో జన్మించిన అతని మనసు గొప్పది. అందరికీ సహాయం చేయడం, నిజాయితీగా ఉండడం అతని స్వభావం. ఆ రాజ్యంలోనే అందమైన జ్ఞానవంతురాలైన రాణి దేవకన్య నివసించేది. ఆమెకు రాజ్యం మీద అపారమైన ప్రేమ, ప్రజల కష్టాలను వినడం, వారికి సహాయం చేయడం ఆమెకు ఎంతో ఇష్టం. కానీ రాజ్యంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. అడవిలో ఒక రహస్య శక్తి పెరిగి పంటలు ఎండిపోవడం, జంతువులు భయపడడం మొదలయ్యాయి. రాజ్యం అంతా భయంతో వణికిపోయింది. రాజు అనేక మందిని పంపినా ఎవరూ ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు. అప్పుడు మునిరాజు ముందుకు వచ్చాడు. నేను వెళ్ళి కారణం తెలుసుకుంటాను అని ధైర్యంగా అన్నాడు. అతను అడవిలోకి వెళ్ళి లోతుగా పరిశీలించాడు. అక్కడ ఒక పాత గుహలో ఒక దుఃఖంతో ఉన్న యక్షిని కనిపించింది. ఆమె శక్తి కారణంగా ఆ సమస్యలు వస్తున్నాయి. మునిరాజు ఆమెతో శాంతిగా మాట్లాడాడు. నీకు ఏమయ్యింది అని అడిగాడు. యక్షిని కన్నీళ్లు పెట్టుకుంది. నా గుహను చెడగొట్టారు, అందుకే కోపంతో ఇలా చేస్తున్నాను అని అంది. మునిరాజు ఆమెను ఓదార్చి గుహను మళ్ళీ సరిచేస్తానని మాట ఇచ్చాడు. గ్రామస్తులను తీసుకువచ్చి అందరూ కలిసి గుహను సరిచేశారు. యక్షిని ఆనందించి తన కోపాన్ని విడిచిపెట్టింది. ఆ తరువాత రాజ్యంలో మళ్ళీ శాంతి నెలకొంది. పంటలు పండాయి. ప్రజలు సంతోషంగా జీవించారు. ఈ విషయం తెలుసుకున్న రాణి దేవకన్య మునిరాజును రాజుభవనానికి పిలిచింది. నీ ధైర్యం, నీ మంచితనం వల్ల మా రాజ్యం రక్షించబడింది అని ఆమె ప్రశంసించింది. మునిరాజు వినమ్రంగా ఇది నా కర్తవ్యం మాత్రమే అని అన్నాడు. రాణి అతని నిజాయితీని చూసి ఆకర్షితురాలయ్యింది. కొంతకాలానికి వారు ఇద్దరూ కలిసి రాజ్యాన్ని పరిపాలించారు. ప్రజలు సంతోషంగా జీవించారు. ఇందులో నీతి, దయ, ధైర్యం, నిజాయితీ ఉన్నవారు ఎప్పుడూ గెలుస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.